ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఉంగరంతోనే కదే ఈ ఇంటిని నమ్మించి కోడలి వైపోయావు. నువ్వు నా మనవరాలివే. నువ్వు అచ్యుతాపుర సంస్థానం కొల్హాపూరి యువరానివా? చెప్పవే క్రూయల్ మొహందానా, చెప్పు. కొట్టు, బాగా కొట్టు చాం. ఆగండి అమ్మగారు, ఆగండి. చాలు అమ్మగారు, చాలు. కొట్టకండి అమ్మగారు, మీకు దండం పెడతాను. పోయాను కదా అని ఏం చెయ్యలేననుకున్నావా? నీ ఆగడాలన్నీ చూసి ఇంకా చూడలేకే వచ్చానే. సొంత వాళ్ళని కూడా వదిలేసుకున్న పాపిష్టిదానివే నువ్వు. కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా దొంగ సాక్ష్యం చెప్పి జైలుకు పంపిన కసాయిదానివే నువ్వు. మా తాతయ్య నాన్నమ్మల్ని ఇతనే చంపేశాడు. వాళ్ళ కష్టాన్ని దోచుకున్న దోపిడి దొంగవే నువ్వు. ఇవన్నీ మీకెలా తెలుసు అమ్మగారు? ఆత్మలకి తెలియంది ఏముంటుందే? ఈగో మొహందానా, నీ పీక మీద కాలేసి తొక్కడానికే వచ్చానే. అంత పని చేయకండి అమ్మగారు, నేను చచ్చిపోతాను. చచ్చిపోవే. నా ఆత్మల కాలేజీలో నిన్ను జూనియర్ ఆత్మగా పడేస్తా. సీనియర్ ఆత్మలన్నీ నిన్ను ర్యాగింగ్ చేసి చంపేస్తాయి. ఆత్మలకి కాలేజ్ కూడా ఉంటుందా అమ్మగారు? దానికి మీరు ప్రిన్సిపలా? నిన్నింకా ఏం చెయ్యాలి? ఇంకా మారతాను అని చెప్పకుండా డీటెయిల్స్ అడుగుతున్నావా? దేనికే? కాలేజీ సీఈఓ అయిపోదామనా? నీ మొగుడిని చేద్దామనా? స్కెచ్లు గీస్తున్నావా? సరిపోలేదా? నిన్ను ఎంత బాధినా తప్పులేదే. చివరికి రాజమణిహారం మీద కూడా కొన్నేసావు కదే దిక్కుమాలిన మొహందానా. నీ మెళ్ళో వేసుకున్నావు కాబట్టే మణిహారం అపవిత్రమైపోయింది. దైవం ఆగ్రహించింది నీ వల్లే. అమ్మగారు ప్లీజ్, అమ్మగారు ప్లీజ్ కొట్టదు. ఆత్మ అమ్మగారు, ఇంకా కొడితే చేస్తానమ్మా. ఇక్కడితో సాటిస్ఫై అయిపోయి పైకి వెళ్ళిపోండమ్మా. అలా వెళ్ళాలి అనంటే రాజమణిహారం మీద నీకున్న మోజుని వదులుకో. నీ అత్త దగ్గర మణిహారం ఉంది, బిందెలో వేస్తుంది. కామ్గా ఉండు. ఆ పూజ చేయకపోతే ముందు నువ్వు పోతావే. నేనా? మరి నువ్వే కదే అపచారం చేసింది. ఆ పాపం మొత్తం అంటేది నీకే కదా. చెప్పింది చెయ్, బతుకుతావు. అలాగే అమ్మగారు, నేను చేస్తాను. తెల్లారేదాకా ఇక్కడి నుంచి కదిలావో జుట్టు ఫ్యాన్కి కట్టేసి వేలాడదీస్తా. నేను కదలను అమ్మగారు, నేను ఇక్కడే ఉంటా. వస్తా. ఈ ఆత్మ నన్ను తగులుకుందేంటి? బాబోయ్, కదలకూడదు. ప్లాన్ సక్సెస్ చాం. గ్రాండ్ సక్సెస్ చిట్టి. చిట్టి, ఎవరైనా వచ్చేస్తారు, వెళ్దాం పద. ఓకే చాం. అమ్మగారు, వీళ్ళు మీకు చేసిన దానికి నేను వీళ్ళకి శిక్ష వేశాను. అమ్మయ్యా, ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది.
డాడ్ హలో హలో, ఎవరు? శ్మశానంలో నువ్వు చంపిన బాలరాజు శవానికి దహన సంస్కారం చేసావు కదా, ఆ సినిమాని నీకు పంపినోడిని. నువ్వేనా? అవును త్రిపాఠి, నీకేం కావాలి? నీకు శిక్ష పట్టం ఒక్కటే కావాలి. ఈరోజు మహాశివరాత్రి. నేను పెట్టుకున్న డెడ్లైన్కి ఈరోజే నీకు ఆఖరి రోజు. మర్యాదగా పోలీసులకి లొంగిపోయి చేసిన తప్పుని ఒప్పుకొని శిక్ష అనుభవించు. లేదంటే ఈ ప్రపంచం నీ హింసాకాండను చూసేలా మీడియా కుదులుతాను. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. మనం కూర్చొని మాట్లాడుకుందాం. నీకు గంటే టైం త్రిపాఠి. పోలీసులకు లొంగుతావో మీడియాకి వదలమంటావో తేల్చుకో. లాయర్ ప్రేమ్కి ప్రూఫ్ అందించేనా నీ గతేంటో ఊహించుకో. నీకు గంటే టైము. బాయ్. ఎవరు డాడీ వీడు? తెలియట్లేదురా. నా తండ్రిని చంపి తప్పించుకున్నావు. ఇందులో తప్పించుకోలేవరా. నీ పాపం పండే ప్రూఫ్స్తో దొరికావు. నిన్ను ఉరికంబం ఎక్కించేదాకా వదలను. నీ ఆ కోడలి దగ్గర రాజమణిహారం ఉంది, అదే వచ్చి అందులో వేస్తుంది. నీ అత్త దగ్గర మణిహారం ఉంది, బిందెలో వేస్తుంది. కామ్గా ఉండు. రోజా హారం వేసిందా లేదా? వేసిందా వేయలేదా? రోజా, ఎలాగైనా రాజమణిహారం నీదే కదా, నేనే అనుకోను. వేసేయి. అయ్యో అత్తయ్య, నేను మీ కోడల్ని కదా, నావన్నీ కూడా మీవే కదా, వేసేయండి, నేనేమనుకోను. ఏంటి మీరింకా రాజమణిహారం దీంట్లో వేయలేదా? వేశారుగా. వేశాక కూడా ఈ డిస్కషన్ దేనికంట? ఏదో వేలేనట్టు. అది కదా, ఇదంతా మా ప్రేమ్ చెలివి. సర్లే, పంతులు గారిని పిలిస్తే గుడికి వెళ్దాం. పిలిచాను బాబు. కుటుంబం కోసమైనా ఎలాగో రాజమణిహారాన్ని వేస్తారని తెలుసు కదా, అందుకే ఇందాకే రమ్మని చెప్పాను. అమ్మా చామంతి, చేశానమ్మా. పంతులు గారు, మీరు రావడమే ఆలస్యం. పంతులు గారు, విషయం మొత్తం అమ్మాయి చెప్పిందమ్మా.